శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 97వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మాగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరీ అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాతను సర్వశక్తి స్వరూపిణిగా ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. ఆచార్యుల వారి భావన, పరబ్రహ్మ మహిషి అగు తల్లి వేదమును బాగుగా అర్థం చేసుకున్న వేదవేత్తలు నిన్నే బ్రహ్మదేవుని భార్యకు వాక్కులకు అధిష్టాత్రి అయిన సరస్వతీదేవిగాను, నిన్నే విష్ణువునకు భార్యకు లక్ష్మీదేవిగాను, నిన్నే హరునికి సహచరి అయిన పార్వతీదేవిగాను వచించి ఉన్నారు. నీవు ఈ ముగ్గురు దేవేరుల కంటే నాల్గవదేను ఇట్టిది అట్టిది అను చెప్పుటకు వీలు కానిదై మిక్కిలి కష్టముతో పొందుటకు శక్యమగు హద్దులేని దేశకాల వస్తు పరిచ్ఛన్నము గాని ప్రభావము కలదైన శుద్ధ విద్యాంతర్గత మాయాతత్వమగుచు ప్రపంచమును భ్రమింపచేయుచున్నావు, విస్తరింపచేయుచున్నావు. ఆచార్యులు వారి శ్లోక పదముల వివరణ. ఏకస్వరూపిణి భగవతిని వేదవేత్తలు వివిధ నామములతో పేర్లతో పేర్కొంచున్నారు. పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ విద్యా పరనామధేయ చంద్రకళ ఒక్కటి అయి ఉన్నదని ఆచార్యులు వారు తెలియచేయుచున్నారు. దురధిగమ నిస్సీమ మహిమ మిక్కిలి కష్టంతో పొందుటకు శక్యమగు హద్దులేని దేశకాల వస్తు పరిచ్ఛన్నము గాని ప్రభావము కలదైన భగవతి మహామాయా స్వరూపురాలు. సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులు ప్రళయకాలంలో ఏకస్వరూపిణిగా అయి మహామాయా భగవతి నందు లీనమవుచున్నారు. కానీ భగవతి కాలమునకు పరిచ్ఛిన్నము కాదు, అనగా కాలాతీతురాలు, ఎప్పుడూ ఉండున్నది. మళ్ళీ సృష్టి ప్రారంభ కాలమునందు భగవతి నుండి 3 శక్తులు ఉద్భవించును. భగవతికి హద్దులు లేవు. హృతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయతే నమః అని శృతిపాదము. సర్వశక్తులు సదాశివుడైన పరబ్రహ్మను ఆయన భార్య భావమును పొంది తదంక సంస్థితయ్యి ఉన్నది. ఇక్కడ పురుషం కృష్ణపింగళం అనే పదం చాలా విలువైనది. తస్యాంక మండల రూఢ శక్తి మహేశ్వరీ పర మహాలక్ష్మి ఇది ఖ్యాత శ్యాము సర్వ మనోహరీ. పరంబ్రహ్మ సకల జగత్ కారణభూతుడు అయిన మహిషి, పరబ్రహ్మ మహిషి సకల జగత్కారభూత సృష్టి స్థితి లయ హేతు. మహాలక్ష్మి
సమాఖ్య దేవత అని అర్థం. ఆగమ విధ అనగా భాగవత తత్వ ప్రతిపాదక వేదవేత్తలని అర్థము. గిరాం దేవి వాగ్దేవి భగవతి యొక్క సత్వగుణావతార తత్వము. ప్రథమ మిథునోత్పత్తి. ద్రుహిణి భగవతి సృష్టించిన ప్రాథమిక మిథున ద్వయోత్పన్నమైన విధాతృనామక పురుషుడు బ్రహ్మ. ద్వితీయ మిథునోత్పత్తి. పూర్వోక్త ప్రకారముగా విధి నుండి సంభూతమైనది లక్ష్మీదేవత హరి సహితము. సరస్వతీం స్త్రియం గౌరీం కృష్ణాం చ పురుషం నృపా. తృతీయ మిథునోత్పత్తి. హిమవత్పుత్రే కాత్వ మాపన్నాం విష్ణుస్వసార ఇమాం దేవీం హర సహచరీం. హిమవత్పుత్రికే రుద్రుని సహచరి అయినది. ప్రథమ ద్వితీయ తృతీయ మిథునోత్పత్తులు వరుసగా విధి బ్రహ్మ, విష్ణు రుద్రాదులను, వారి పత్నులు వాణి, లక్ష్మి, గౌరులను, ఈ ముగ్గురి జంటలకు కారణభూత భగవతి. ఈ ముగ్గురి పైన తురీయమైనది, అనిర్వచనీయమైనది, నామాంతరముల చేత అనిర్దేశ్య అని శృతి చెప్పినది. విశ్వం సమస్తమని జ్ఞానులు అజ్ఞానముగా విశ్వశబ్దం ఉండి ఉన్నది. విశతి అజ్ఞానము, విశతి జ్ఞానోద్రేకం వల్ల పరమార్థమని చెప్పుట జరుగును. భ్రమయసి మోహాంధకార కూపమున పడవేయనని అర్థము. భ్రమయసి మోహాంధకార కూపమున పడవేయునని అర్థము. చండీ సప్తశతిలో జ్ఞానినాభవి చేతాంశ్రీ దేవి భగవతి హిస బలాధ కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. విధి హర్యాది సకల దేవత కారణభూత తత్తన్నామ వ్యపదేశ్య సకల జగత్కారణం పరబ్రహ్మ భగవతియే పరమార్థం అని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో పరబ్రహ్మ మహిషి తత్వమును తెలియచేస్తున్నారు. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు మహామాయ విశ్వభ్రమణకారిణి నిస్సీమ మహిమ దేశకాల పరిచ్ఛిన్న అని భగవతిని స్తుతించారు. మహామాయ బ్రహ్మాదులను సహితం మోహింపచేయునది దేవి కనుక మహామాయ అగుచున్నది. బ్రహ్మాదులను సహితం మోహింపచేయునది దేవి కనుక మహామాయ అగుచున్నది. జ్ఞాన సహితునికి కూడా గర్భమున శిశువుగా ఉన్నప్పుడు జ్ఞానము లేని వానిగా చేయుచున్నది. పూర్వజన్మల సంస్కారములు గుంపుగా చేర్చి శిశువునకు అనుగుణముగా తిండి, మోహము, నాది అనుజ్ఞానము, సంశయము, కోపము, లోభాదులను మొదలగునవి కల్పించి వీటిని కామంతో చేర్చి రాత్రింపగళ్ళు చింతలు కల్పించి ప్రాణిని సంతోష దుఃఖములతో కూడిన వానిగా చేసినదియే మహామాయ. ఆమెయే జగదీశ్వరి. విశ్వభ్రమణకారిణి సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి లయములను చేయునది. సృష్టి స్థితి లయ భ్రమణములను
చేయించున్నది. అనేక బ్రహ్మాండముల భ్రమణము చేయించునట్టిది. సూర్యుడు వారి చుట్టూ అనేక గ్రహాలు భ్రమణాలు చేయుచున్నవి. విశ్వమంతా భ్రమణంకు గురియకుచున్నది. ఈ భ్రమణంను కల్పించేదే భగవతి. విష్ణువునకు కామదేవి ద్వారా భ్రమణము కలిగించునట్టిది. నిస్సీమ మహిమ మనస్సు యొక్క ఎల్లలను దాటినది. హద్దులు లేని మహిమ కలది. నిస్సి మహిమ్నే నమః. దేశకాల పరిచ్ఛిన్న, దేశము చేత కాని కాలము చేత కాని పరిచ్ఛేదముగా అనగా కొలత పెట్టదగినది కాదు. దేశకాలములు రెండూ లేనిది. సకల ప్రపంచముల కన్నా పూర్వము ఉన్నదియు, సకల కాలముల కంటే పూర్వము ఉన్నదియు, వస్తుభేదము లేనిదనియు అనగా భగవతి సృష్టికి పూర్వ వస్తువు. భగవతి వలననే దేశకాలములు ఏర్పడినవి. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాస్య చేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.